అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్లుల్లి గుడ్డి కారం ఎవరైనా తిన్నారా? తినకపోతే వెంటనే వండుకొని తినేయండి. అంత రుచిగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది ఈ కూర. ఈ బిజీ లైఫ్లో పడిపోయి వీకెండ్స్ వస్తే బిర్యానీలు, వీక్ డేస్ అయితే హడావిడిగా ఏదో ఒకటి చేసుకొని తినేయడు. అలా హడావిడిలో మనం ఎన్నో రుచులు మర్చిపోయామండి. అందులో ఒకటే ఈ వెల్లుల్లి గుడ్డి కారం. చాలా రుచిగా ఉంటుంది. అమ్మ చేత్తో కలిపెట్టిన ఆవకాయ అంత రుచిగా ఉంటుంది. సో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ నేను 5 గుడ్లను తీసుకున్నానండి. గుడ్లు ఫ్రెష్‌గా ఉన్నాయని ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇలా వాటర్‌లో వేసినప్పుడు పూర్తిగా మునిగిపోతే అవి ఫ్రెష్‌గా ఉన్నట్టు, లేదు ఒక సైడ్ పైకి నిలబడినాయి అంటే స్లైట్‌గా అప్పుడే ఇంక పోతున్నట్టు, ఇంకా లేదు పూర్తిగా పైకి తేలిపోయినాయి అంటే మాత్రం అవి పూర్తిగా చెడిపోయినట్టండి. అస్సలు తినడానికి పనికిరావు. తర్వాత వెల్లుల్లి కారం కోసం పెద్ద సైజు 5 ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఈ కూర చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒక 3, 4 ఇంగ్రీడియంట్స్తోనే కూర పూర్తయిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. టేస్ట్ మాత్రం ఎలా వచ్చిందన్నది మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 10 రెమ్మల కరివేపాకును ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోండి. కరివేపాకు చాలా మంచిదండి హెల్త్‌కి. కంటి చూపు లోపిస్తున్న వాళ్ళు కరివేపాకు డైలీ తీసుకుంటా ఉంటే మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది. ఇక్కడ కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు మరీ మాడిపోయినట్టుగా అవ్వకూడదండి. ఎందుకంటే మసాలా వేసాక ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది కదా. ఆనియన్స్ ఒక పక్క వేగుతున్నాయి కదా, ఇంకో పక్క మసాలాకి రెడీ చేసేసుకుందాం. ఒక 2, 3 ఎల్లుల్లిపాయల్ని పైన పొర తీసేసి ఇలా చూపిస్తున్నట్టుగా దంచుకోవాలండి. మిక్సీలో అయితే వేయకూడదు. ఇప్పుడు మిక్సీలో గ్రైండర్లో వచ్చినాయి కానీ పాతకాలం పద్ధతులే చాలా మంచి రుచినిస్తాయి కూరకి. రోటి పచ్చడి, రోటి కారం ఇలాంటివన్నీ చాలా రుచిగా ఉంటాయి కదా. మిక్సీలో కంటే రోట్లో దంచినవి చాలా టేస్ట్గా ఉంటాయండి. తర్వాత ఈ బాగా నలిగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకొకసారి దంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దంచుకోవాలి. వెల్లుల్లి కారం అనేది బాలింతలకు కూడా చాలా మంచిదండి. పాలు బాగా పడతాయి. వెల్లుల్లితో చేసిన ఏ రెసిపీ అయినా పాలు బాగా పెరగడానికి యూజ్ అవుతాయి. ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కనుక 4 స్పూన్లు వేసుకోండి. లేదు అనుకుంటే 3 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. వెల్లుల్లి మన ప్రతి వంటలోనే యాడ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనకైతే ఇప్పుడు ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా, అంటే బ్లడ్ ప్యూరిటీ లేనట్టు. వెల్లుల్లి తినడం వల్ల బ్లడ్ అనేది బాగా ప్యూర్గా అవుతుందండి. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి. మన ఇండియా వంటకాల్లో ఏంటంటే మన కిచెనే ఒక పెద్ద ఆయుర్వేదశాలండి. ఏది ఎంతలా వాడాలో అంతలా వాడితే చాలా రోగాలు మన ఆహారంతోనే పోతాయి. కాకపోతే ఎలా వాడాలి అన్నది మాత్రం తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ మన మసాలా అయితే రెడీ అయిపోయింది. బాగా దంచేసుకున్నాం కదా, మొత్తం అంతా బాగా గ్రైండ్ అయిపోయింది. ఇది పక్కకు తీసేసుకొని ఇక్కడైతే మనకి వెల్లుల్లి మసాలా అన్నది రెడీ అయిపోయింది. ఇదంతా పక్కకు తీసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో వేసేసుకోవడమే. దంచే ప్రాసెస్లో ఏంటంటే వెల్లుల్లిపాయ నుంచి వచ్చే వాటర్ వల్ల ఇది ముద్దలు ముద్దలుగా కట్టేస్తుంది. సో అదంతా కరిగిపోయేలాగా బాగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఎగ్స్ ఉడకపెట్టుకున్నాం కదండి, వాటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మసాలా, ఉప్పు, కారం అన్నది ఎగ్స్లో కూడా బాగా వెళ్ళి మంచి టేస్టీగా అయితే తయారవుతుంది. సో చూస్తున్నారు కదండి, వెల్లుల్లి కారం చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఉండవు. కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, గుడ్లు అంతే. మసాలా ఫ్రై అవ్వకపోతే అంత బాగోదండి. పచ్చి పచ్చి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో మసాలా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే కూరలోంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలాగా నూనె అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఘాట్లు పెట్టుకుని ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకొని గుడ్లు విడిపోకుండా మంచిగా స్లోగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేయకపోతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోద్దండి. ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు తినాల్సిన రెసిపీ అండి ఇది. సో టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందన్నది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఏంటంటే పాతకాలం వంటలతో పాటు మనం మర్చిపోతున్న ఎన్నో రకాల వెరైటీస్, ఎన్నో రుచుల్ని పరిచయం చేస్తున్నాం తిరిగి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ 5:30కి ఒక కొత్త వీడియో అయితే పోస్ట్ అవుతూ ఉంటుందండి. అస్సలు మిస్ అవ్వద్దు. మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ వెల్లుల్లి గుడ్డు కారం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో నేను కూడా తినేయాలి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.